ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున అందరికీ వందనాలు. ఈరోజు మరి దేవుడు కృపను బట్టి ఇంకో వారంలో ఎంటర్ అయ్యాం కాబట్టి ఒకసారి మనల్ని మళ్ళా ఈ వాక్యాల ద్వారా బలపరుచుకుందాం. అలాగే దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనలు, తలంపులు మీతో షేర్ చేసుకోవాలి. నాకు ఎంతగానో ఆశ ఉంది, అందుకని షేర్ చేస్తున్నాను. మీరు కూడా బైబిల్ చదవాలి. కేవలం నాది వింటమే కాదు, కానీ బైబిల్ కంపల్సరీ ఓపెన్ చేసి ఒక ప్రణాళికగా, ఒక పద్ధతిగా మొదటి నుంచి చివరి వరకు చదువుకుంటూ వెళ్ళండి. దేవుడు మీకు సహాయపడతాడు. బైబిల్ చదివే ముందు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయండి. ఆత్మదేవుని యొక్క సహాయం కోసం ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మీకు ఇవ్వబడుతుంది. అలాగే మీరు ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే నాకు మెయిల్ చేయండి కంపల్సరీగా. ఎందుకంటే దేవుడు మనకు బైబిల్ నేర్పించింది ఒకరికొకరు ప్రార్థన చేసుకోమని చెప్పాడు దేవుడు. అలాగే అట్లా చేసినప్పుడు ప్రార్థనలు ఈవెన్ పాపాలు కూడా క్షమించబడతాయని చెప్పాడు. కాబట్టి మీ ఆత్మీయ స్థితి గురించైనా, లేకపోతే మీ శారీరకమైన, భౌతికమైన అవసరతల కొరకైనా కానీ కంపల్సరీగా మీరు ప్రేయర్ రిక్వెస్ట్ నాకు సెండ్ చేయండి. అలాగే ఈరోజు మరి వాక్య ధ్యానంగా యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 26, 27 వచనాల వరకు చూసుకుంటే, ఇక్కడ మనకు తెలిసిందే ఇది. ఎప్పుడైతే ఇక్కడ యేసు ప్రభు మరి మార్తా, మరియా అలాగే లాజరు ఈ ముగ్గురుతో కూర్చొని ఉన్నప్పుడు ఒక వ్యక్తి అత్తరు అంటే సెంట్ బాటిల్ తీసుకొని, చాలా విలువ గల సెంట్ బాటిల్ ఒకటి తీసుకొని వచ్చి యేసుప్రభు కాళ్ళ మీద పోసి తన వెంట్రుకలతో యేసుప్రభు కాళ్ళు తుడిచిందంట. తుడిచినప్పుడు వెంటనే అక్కడ యూదా ఉంటాడు. యూదా యేసుప్రభు శిష్యుల్లో ఉన్న ఒక అతను యూదా. ఎవరైతే ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నీ చూసుకుంటాడో అతను ఏమంటాడంటే, వెంటనే ఈ అత్తరు 300 దేనారములకు అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా అంటాడు. ఈ అత్తరు అమ్మేసి పేదలకు ఇవ్వచ్చు కదా అంటాడు. అంటే మనం అనుకోవచ్చు, అయ్యో ఇతడు చాలా మంచిగా ఆలోచిస్తున్నాడని. కానీ అక్కడ యేసుప్రభు అతని ఆలోచన ఎరిగిన వాడు. కింద మనం చూస్తే ఇక్కడ రాసి ఉంటుంది, అతను యూదా డబ్బు యొక్క ఆశ కలిగిన వాడై దాంట్లో కొంత సొమ్ము, సంచుల నుంచి కొంత సొమ్ము దొంగలిచ్చేవాడంట. ఇక్కడ కింద రాసింది చూడండి. శ్రద్ధ ఉండి ఇలా అనలేదు, అతడు దొంగ. అతని ఆధీనంలో ఉన్న డబ్బు సంచిలో నుండి కొంత సొమ్ము తన సొంతానికి తీసుకుంటూ ఉండేవాడు. సో అసలుకి ఇది మెయిన్ ఆయన మోటివ్. ఏదో పేదలకి నిజంగా హెల్ప్ చేయాలన్న మైండ్ సెట్తో అనలేదు ఆ మాటలు. ఒకవేళ నిజంగా ఆ మైండ్ సెట్ అంటే యేసు ప్రభు ఒకవేళ ఓకే అనే వాళ్ళేమో, కానీ నాకు తెలిసి ఓకే అనేవాడు కాదు. ఎందుకంటే యేసు ప్రభు కన్నా గొప్ప వాళ్ళు ఎవరు లేరు. మనం దేవుని పూజించడం కోసమే సృష్టించబడిన వాళ్ళం. సో దేవుడిని మనం స్తుతిస్తూ పూజిస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఆపడు అసలు. ఎందుకంటే ఆయన మనం క్రియేట్ చేసుకుంది అందుకు. దాని ద్వారానే ఆయనకి ఎంత ఆనందం పొందుతాడంటే యేసు ప్రభు. మన పత్రికల్లో కూడా రాసింది, మీ నోటి యొక్క స్తుతులను బట్టి దేవుడు ఎంతో ఆనందపడతాడని చెప్పేసి. సో అలాగే ఇప్పుడు ఈ సమయంలో మనం ఇక్కడ చూసుకున్న 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో డబ్బుని ఎందుకు ప్రేమించకూడదు, డబ్బుని ఎందుకు అంటే డబ్బు సంపాదించుకోవడం వేరు, అదే లోకంలో బతకడం వేరు. డబ్బు కోసమే బతకడం వేరు. అలాగే అధికమైన డబ్బు ఎప్పటికైనా హాని అని ఒకటి గుర్తుంచుకోవాలి. అధికంగా డబ్బు సంపాదించుకోవడం వల్ల చాలా హానికరములు ఉంటాయి. కొన్ని చూసుకుందాము. మత్తయి సువార్త 6:21 అంటారు, నీ ధనం ఎక్కడుంటే అక్కడ నీ హృదయం ఉంటుంది అన్నాడు. మనకి బైబిల్ ఏం నేర్పిస్తుంది? మన హృదయం అంతా ఎవరితో ఉండాలి? యేసు ప్రభు గురించి ఆలోచనలు, పరలోక రాజ్యం గురించి తలంపులు, పరలోక రాజ్యం యొక్క నిరీక్షణ కలిగి ఉండాలి. కానీ ఇక్కడ ఏం చేస్తుంది? డబ్బు మన యొక్క హృదయాన్ని ఆక్యుపై చేసేసి యేసు ప్రభు, సేవ భారము ఇలాంటివి ఏముండదు. జస్ట్ ఓన్లీ డబ్బు. నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు, చాలా గొప్ప సేవకుడు, మరియు పాటలు కూడా బాగా పాడతాడు. తాతయ్య వాళ్ళ భార్య, ఆయన చర్చి నడుపుతూ ఉంటే వాళ్ళ భార్య చర్చికి రాదు, ఆ తాతయ్యతో కూడా మాట్లాడదు. జస్ట్ ఓన్లీ ఆఫరింగ్ అయిపోయిన తర్వాత ఆఫరింగ్ బాక్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోద్ది. ఆమెకి ఇన్ని రోజులైన తర్వాత కూడా మనస్సాక్షి అనేది లేదు. అయ్యో నేనేంటి డబ్బులు ఇలా తీసుకొస్తున్నాను, అయ్యో నేను మా ఆయనకి లోబడి ఉండాలి కదా, మా ఆయనతో పాటు కలిసి ఉండాలి కదా హ్యాపీగా అని అసలు ఆమెకి ఆ మనస్సాక్షే లేదు. సో డబ్బు చాలా డేంజరస్. సో నీ హృదయము, డబ్బు ఎక్కడ ఉంటుందో అక్కడ నీ హృదయం ఉంటుంది. కాబట్టి సో డబ్బు మీద ధ్యాస తీసివేయండి. డబ్బు సంపాదించండి, గొప్పగా సంపాదించండి, కానీ ఆ సంపాదించిన డబ్బుని దేవుని పని కొరకు, దేని కొరకు వాడాలో నేను చెప్తాను తర్వాత. అలాగే రెండవది,
ప్రసంగి 5:10 అంటాడు, ఆ డబ్బు సంపాదించే వాళ్ళకి ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండదంట, ఎప్పుడు తృప్తి అనేది ఉండదంట. చూస్తే మనం చాలామంది చూస్తుంటాం, చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, బిజినెస్ మెన్లు కూడా ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలన్న త్రోవలో పడిపోయి ఆ ఇంట్లో మనశ్శాంతి, ఇంట్లో ప్రేమలు, అభిమానాలు ఇవేముండవు. ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు డబ్బు. ఆ డబ్బు ఏమో తృప్తినివ్వదు. కాబట్టి ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి అనుకొని వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. మనం రోజు న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం. అలాగే మత్తయి సువార్త 6:24 అంటారు, నెవర్ అలౌస్ యూ టు సర్వ్ గాడ్. దేవుణ్ణి కొలవడానికి అది నిన్ను అలౌ చేయదు. అక్కడ చూసుకుంటే ఆ వచనాల్లో ఒకే వ్యక్తి ఇద్దరు మాస్టర్స్ని సర్వ్ చేయలేడు, ఇద్దరిని సేవించలేడు. సో అక్కడ యేసు ప్రభు డబ్బును దేవుడిని ఇద్దరిని తూగుతాడనమాట. ఇద్దరిని చూస్తాడు, బ్యాలెన్స్ చేస్తాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఎవరైతే డబ్బు వైపు ఉంటారో వాళ్ళు దేవుడి నుంచి దూరంగా ఉంటారని. సో డబ్బు సంపాదించండి, కానీ డబ్బే మీ లోకం అవ్వకూడదు. అలాగే సంపాదించిన డబ్బుని ఏం చేయాలో నేను చెప్తాను తర్వాత. అలాగే మొదటి తిమోతి 6:10, రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. డబ్బు అనేది ప్రతి ఒక్క చెడుకి రూట్ అంటే స్టార్టింగ్ పాయింట్ అంట డబ్బు అనేది. మీకు విశ్వాసం నుంచి కూడా తప్పిపోవడానికి కారణం కొన్నిసార్లు డబ్బు అవుతుంది. చాలామంది డబ్బు ఆశలో పడిపోయి ఉద్యోగం రాకముందేమో దేవుడు, ఉద్యోగం వచ్చిన తర్వాత ఏమో దేవుని కోసం టైమే ఇవ్వరు. ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రార్థనలు, సండే చర్చిలు అన్నీ ఎగ్గొట్టేస్తారు. ఈవెన్ దేవునికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వరు ఉద్యోగం వచ్చిన తర్వాత. అలా చేయడం వల్ల ఏమవుతుంది, బ్రింగ్స్ గ్రీఫ్. మీకు మనశ్శాంతి అనేది ఉండదు. ఇంత చేసి ఇంత కష్టపడి నువ్వు ఉద్యోగం తెచ్చుకొని తర్వాత కూడా దేవుడిని విసర్జించిన తర్వాత ఏమవుతుంది, మనశ్శాంతి అనేది ఉండదు. నువ్వు ఉద్యోగం చేస్తావు కానీ ఇంట్లో మనశ్శాంతి ఉండదు. డబ్బులు సంపాదిస్తావు కానీ మనశ్శాంతి అనేది ఉండదు. సో డబ్బు అనేది ప్రతి ఒక్క చెడుకి రూట్ అనమాట, స్టార్టింగ్ పాయింట్ అనమాట. అలాగే ప్రసంగి 7:12 అంటాడు, డబ్బు నిన్ను కాపాడలేదని చెప్తాడు. అవును, ఈ కరోనా టైంలో మనకు బాగా తెలిసి వచ్చిందంటే లోకానికి డబ్బు అనేది మనల్ని అస్సలు ఏం కాపాడలేదు. ఎందుకంటే డబ్బు తానే కాపాడుకోలేదు. డబ్బు ఈ లోకంలో ఉన్న డబ్బుకి చిముటలు పట్టేసి పాడైపోతుంది ఆ డబ్బు. అలాగే ఈరోజు వాల్యూ ఉన్న డబ్బు రేపు ఆ డబ్బుకు వాల్యూ ఉండకపోవచ్చు. డిమానిటైజేషన్ ఏమైంది. అంతకుముందు చాలామంది దగ్గర ఎంతో 500 రూపాయలు పాత నోట్లు ఉండేవి. కానీ తర్వాత డిమానిటైజేషన్ అయిన తర్వాత ఆ డబ్బు వెళ్ళలేకుండా పోయింది. మళ్ళీ దాన్ని చేంజ్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. అట్లా డబ్బు అనేది తాను సేవ్ చేసుకోలేదు, ఇంకా మనల్ని ఏం సేవ్ చేస్తుంది. మరి ఇప్పుడు మనము ఈ డబ్బుని ఎలా ఉపయోగిస్తే అంటే డబ్బు సంపాదించాలి కానీ డబ్బు మీద ఆశ ఉండకూడదు, డబ్బు కొరికే బతకూడదు, అదే ధ్యాస అవ్వకూడదు. నీకు ఇచ్చిన శక్తి కొలది నువ్వు సంపాదించుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన శక్తి కొలది నువ్వు సంపాదించుకోవాలి. అంతేగాని అత్యాశలకు పోయి అనవసరంగా ఆరోగ్యం పాడు చేసుకొని ఇంట్లో కుటుంబంలో శాంతి లేకుండా, రిలేషన్స్ లేకుండా, బయట వ్యక్తులతో గొడవలు, ఇవన్నీ అనవసరంగా కొని తెచ్చుకోకండి. అలాగే సంపాదించిన డబ్బుని ఏం చేయాలి, కొన్నిసార్లు మనం సంపాదించిన డబ్బు హెవీ ఉండటం వల్ల ఏం చేస్తాం, తీసుకుపోయి అనవసరమైన వాటి మీద ఖర్చు చేస్తాం. సో కాబట్టి మన దగ్గర డబ్బు ఎక్కువ ఉన్నా కానీ మనతో పాటు ఎక్కువ రోజులు ఉన్నా కానీ డబ్బు మనకి కీటే. కాబట్టి ఆ డబ్బుని ఏం చేయాలంటే ఇక్కడ మనం కొన్ని వచనాలు చూసుకుందాం. మలాకి 3:10 అంటాడు, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగవంతు మీరు నా మందిరపు నిధిలో తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన నేను ఆకాశం నుండి వాకిళ్ళు విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు కుమ్మరించేదానని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. సో దేవునికి ఇవ్వండి, మీ డబ్బు అనేది దేవునికి ఇవ్వండి. అప్పుడు దేవుడే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఏ రకంగా ఆశీర్వదిస్తారంటే మీ కుటుంబంలో శాంతి సమాధానాలు ఉంటాయి. అలాగే డబ్బు మీ దగ్గర అధికంగా ఉండదు కాబట్టి మీరు పాపము చేయరు. సో ఇవి చాలా గుర్తుపెట్టుకోండి. దేవుని కొరకు మొదటి పాయింట్ ఏంటి, డబ్బుని ఎలా స్పెండ్ చేయాలి, దేవుని కొరకు స్పెండ్ చేయండి. అలాగే ఇంకో వచనం కూడా చూసుకుందాం. మొదటి సమూయేలు 2:7 కూడా చూస్తే, యెహోవా దరిద్రతను ఐశ్వర్యమును కలుగజేయువాడు. సో ఐశ్వర్యమును
దరిద్రత రెండు ఆయన ఎట్లైనా కలిగజేస్తాడు. సో ఐశ్వర్యం అనేది దేవుడి నుంచి వచ్చిందని గ్రహించండి. మీకు వచ్చిన ఉద్యోగాలు కానీ, మీరు సంపాదిస్తున్న ఆస్తి కానీ, మీరు చేస్తున్న బిజినెస్లో సక్సెస్ అవుతుందంటే ఆ దేవుడి నుంచి వచ్చిన గుర్తెరిగి తిరిగి మళ్ళీ దేవుడికి ఇవ్వండి. అప్పుడే మీరు పాపంలో పడకుండా ఉంటారు. అప్పుడే మీ జీవితాల్లో మనశ్శాంతి అనేది ఉంటుంది. అప్పుడే మీ జీవితంలో దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు ఎంజాయ్ చేస్తారు. ఇందాక మలాయికి 3:10 చదివినట్లు. అలాగే రెండవది ఏంటంటే డబ్బుని మనము సుసామెతలు, మోసం చేసి సంపాదించి క్షీణించిపోను, కష్టం చేసి కూర్చుకునేవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును. సో డబ్బుని ఏం చేయాలంటే కొంత మెల్లమెల్ల కొంచెం కొంచెం కూడబెట్టుకొని సంపాదించమని ఇంగ్లీష్లో రాసి ఉంటుంది. ఇక్కడ తెలుగులో కరెక్ట్గా లేదు. సో ఇంగ్లీష్లో అయితే హూ గ్యాదర్స్ మనీ లిటిల్ బై లిటిల్ మేక్స్ ఇట్ గ్రో. కొంచెం కొంచెం డబ్బుని సంపాదించాలి. సో అంటే ఎక్కువ శాతం మీ డబ్బుని మీ యొక్క ఆహారం కొరకు, దేవుని సేవ కొరకు మొదటిగా, అలాగే మీ యొక్క ఆహారం కొరకు, అలాగే మీ యొక్క కుటుంబంలో ఉన్న అవసరతల కొరకు. కొంతమంది పిసినారు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆ డబ్బుని స్పెండ్ చేయకుండా ఎన్నో రోగాలు కొని తెచ్చుకుంటారు. మనకు తెలుసు షాప్ కీపర్స్ చాలామంది వాళ్ళు డబ్బుకి ఆశ, అంటే వాళ్ళు డబ్బు ఆశలో ఉంటారు ఎక్కువ శాతం. ఆ క్యాస్ట్ వాళ్ళు ఆ డబ్బు ఆశలో ఉండి వాళ్ళు డబ్బు సరిగ్గా తినరు. అందుకనే వాళ్ళకి చాలా అధికమైన రోగాలు వాళ్ళు కలిగి ఉంటారు. సో డబ్బుని కొంత ఎక్కువ శాతం దేవుని కొరకు, తర్వాత మీ ఇంట్లో అవసరాల కొరకు స్పెండ్ చేయండి. తర్వాత అట్లా కొంచెం కొంచెం కూడబెట్టుకొని, అంతేగాని ఒకేసారి ఎక్కువ కూడబెట్టుకొని దాన్ని తీసుకుపోయి అక్కడ పాపంలో పెట్టేసి లేకపోతే ఎక్కడన్నా పెట్టేసి పోగొట్టుకునే కన్నా కొంచెం కొంచెం సేవ్ చేయండి. ఓకే. అండ్ మూడవదిగా మొదటి తిమోతి 6:17 అంటాడు, ఇహమందు ధనవంతులై గర్విష్ఠులు కాక అస్థిరమైన నమ్మికించగా అనుభవించిన సమస్తము దారుణం దయచే దేవుని నమ్మికించి ఆజ్ఞాపించాను. ఓకే. అలాగే సో మనం డబ్బుని ఎప్పుడు సత్క్రియలు అను ధనము గలవారము, అది సత్క్రియలు అనే ధనము గలవారము. సో మనం మనీని షేర్ చేసుకోండి పేదలతో. సో దట్ కొంత ధనం అనేది మీరు పేదలకు ఇవ్వడం వల్ల దేవుని యొక్క నామము ఘనపరచబడుతుందని రాస్తుంది. అలాగే ఎవరైతే అవసరతలు ఉన్నారో వారికి మీ డబ్బులు ఇవ్వండి. కరోనా టైంలో చాలామందికి అవసరతలు అయినాయి. ఆ సత్క్రియ చూసి కూడా దేవుడు, పైన దేవుడు నామము మహిమపరచబడుతుంది. అలాగే మన లూకా 12:33 చూసుకుంటే, మీకు కలిగిన అమ్మి ధర్మము చేయడి. అది ధర్మం. ఉన్నవే అమ్మేసి ధర్మం చేయమంటాడు. ఇంకా నేను అలా చెప్పట్లేదే, ఉన్నవే అమ్మేసి ధర్మం చేయమంటాడు. నేను మనకు దేవుడు ఇచ్చిన దాని నుంచి మీరు ధర్మం చేయండి, మీరు సంపాదించిన దాని నుంచి ధర్మం చేయమని చెప్తున్నాను. అప్పట్లో దేవుడు చూసారు ఎంత కఠినంగా ఉన్నాడో, ఉన్నవి కూడా అమ్మేసి ధర్మం చేయమన్నాడు. సో అలాంటి ధర్మం. సో మనీ అలా స్పెండ్ చేయండి. సో మనీ ఈ 3 విధాలుగా స్పెండ్ చేయవచ్చు. దేవుని కొరకు స్పెండ్ చేయండి, కొంత మీ ఆరోగ్యం కొరకు, మీ ఇంట్లో అవసరాల కొరకు, వాటి కొరకు పిసినారోళ్ళలా కాకుండా వాటి కొరకు స్పెండ్ చేయండి. మూడవదిగా ఈ యొక్క పేదలకు ఇవ్వండి, బయట వారికి ఇవ్వండి. సో అలాగే ఇదొక మనీ అనేది ఇలా దురాశ కలిగి మనీని సంపాదించుకోకుండా ఉండటానికి ఇదొకటైతే, ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది అధిక నీతిమంతులు అయిపోతారు. అధిక నీతిమంతులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూదా కూడా చెప్పలేదు, కానీ ఒకవేళ యూదా ఒక మంచి మనసుతో ఒకవేళ అక్కడ అన్నా కానీ, దేవుడా ఈ అత్తరు బయట అమ్మి పేదలకి వచ్చిన ఒక మంచి మనసుతో అన్నా కానీ యేసుప్రభు ఒప్పుకునేవాడు కాదు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు అధిక నీతిమంతులై ఉండకుండా అంటున్నాడు. అధిక నీతిమంతులు దేవునికన్నా మనకి ఏది గొప్ప కాదు. సో అధిక నీతిమంతులే మనం ఉండకూడదు. అధిక నీతిమంతులే ఉండకము, అధికముగా జ్ఞానం వివేకం కలిగి ఉండకము, నిన్ను నీవేళ నాశనం చేసుకుందువు. సో అధికముగా నువ్వు కలిగి ఉండవాకు. అధిక నీతిమంతుడు ఉండడం కూడా మంచిది కాదు. నీతిమంతుడు ఉండు, కానీ అధికమైన నీతి దేవునికన్నా వేరే వాటిని గొప్పగా చూచి అది గొప్పతనం అని చెప్పి అనుకుంటూ చాలామంది అంటూ ఉంటారు, సేవకి ఇస్తే ఏముందండి, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, ఎవరికి పెడతారో తెలియదు.
అదేదో అదేదో బయట ఏదైనా ఎన్జిఓకో లేకపోతే ఏదైనా సేవా సంస్థకి ఇస్తే వాళ్ళు పేదలకు ఇస్తారు అని చెప్పేసి కొంతమంది క్రిస్టియన్స్ కూడా చాలామంది భ్రమలో ఉంటారు. దేవుడి కన్నా ఏది ముఖ్యం కాదని ముందు గుర్తెరగండి. లేకపోతే మీరు చాలా డేంజర్ అయిన సిచ్యువేషన్లో ఉన్నారు. త్వరగా మీ మనసు మార్చుకుంటూ ఒకవేళ ఇది వింటున్నట్లయితే దేవుని సేవ ముందు, తర్వాతే పేదలకి, తర్వాత మీ ఇంటి విషయాలకి. అది ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి. ప్రైజ్ లార్డ్.